వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 2.2 తులాల బంగారం, 38 తులాల వెండి, 5 సెల్ ఫోన్లు, ఒక బైక్, అదేవిధంగా ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గుప్త నిధుల పేరిట ఒక మహిళ ఆ గ్రామస్తులను మోసం చేసినటువంటి వార్త వెలుగులోకి వచ్చింది. గూడూరు గ్రామానికి సంబంధించినటువంటి 2 మహిళలు గౌరమ్మ అనే మహిళ దగ్గర గుప్త నిధులు ఉన్నాయని చెప్పినటువంటి సందర్భంలో మోసపోయారు. పోలీసులను ఆశ్రయించారు. ప్రధానంగా తన దగ్గర గుప్త నిధులు ఉన్నాయి, బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామనడంతో 2 మహిళలు గౌరమ్మ దగ్గర 50 లక్షలు ఇచ్చినటువంటి సందర్భము మోసపోయామని తెలుసుకున్నటువంటి ఆ గూడూరుకు సంబంధించిన 2 మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరైతే గౌరమ్మ అనే మహిళ మోసం చేసిందో ఆమె మీద ఇదివరకు కూడా చీటింగ్ కేసులు నమోదై ఉన్నాయి.